బంగారమే పుటంబియబడుతుంది. బంగారం కంటే శ్రేష్టమైన మీ విశ్వాసం తప్పకుండా అగ్ని పరీక్షకు లోను చేస్తాడు దేవుడు అని వాక్యం చదువుతాం కదా. విశ్వాసం పరీక్షించుకుంటాడు దేవుడు. దేవుని కొరకే దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావా అనే విషయం దేవునికి చాలా ముఖ్యం. యోబు అంటాడు కదా, ప్రతి ఉదయం దర్శిస్తావు ఎందుకు? ఈ నరపుత్రుడు మనిషి అంత ముఖ్యమా నీకు? ఎందుకు అంత ముఖ్యం అని అడుగుతాడు కదా. ప్రతి ఉదయం దర్శిస్తావు, ప్రతి క్షణం పరీక్షిస్తావు ఎందుకు అని అడిగినాడు కదా. నాకు అర్థమైన విషయం, దేవుని కొరకే దేవుణ్ణి మనిషి ప్రేమిస్తున్నాడా, సేవిస్తున్నాడా అని దేవుడు పరీక్షించుకుంటాడు. ఈ మాట యోబు గ్రంథంలో మంచిగా అర్థమవుతుంది మనకు. సైతాన్ని అన్నాడు, ఇచ్చినవన్నీ తీసి చూడు, అప్పుడు యోబు నిన్ను శపిస్తాడు, నిన్ను విడిచిపెడతాడు. అన్నీ ఇచ్చి నువ్వు చాలా ఆశీర్వదించినందుకే నిన్ను మొక్కుతున్నాడు యోబు అని అంటే, ఇచ్చినవన్నీ తీసి చూసినాడు దేవుడు. మిగిలింది ఎలా? యోబు ప్రేమ. నిలిచినాడు, అన్ని పరీక్షలకు నిలిచి గెలిచినాడు ఆయన కదా. దేవుని కొరకే దేవుణ్ణి ప్రేమించినాడు, సేవించినాడు కాబట్టి అన్ని పరీక్షలకు నిలిచినాడు. 10 మంది పిల్లలు ఒక్కసారి చచ్చిపోయినారు. ఆస్తి అంతా ఒక్కసారి పోయింది, ఆరోగ్యం పోయింది, మానవరీతిగా ఇంకా ఆశ లేదు. ఎందుకు తనకు అంత శ్రమ వచ్చింది తనకు తెలీదు. భూమి మీద ఉన్నవారందరిలోకెల్లా నీతిమంతుడు యోబు అని దేవుడు పలికిన మాట మనం చదువుతాం. యోబుకు తెలీదు. అయితే తన ఎడల దేవుని వ్యవహారం తనకు అర్థం కానప్పుడు కూడా తను దేవుని విడిచిపెట్టలేదు, దేవుని మీద సనగలేదు, దేవుని ప్రశ్నించలేదు, దేవుని పైన తిరగబడలేదు. ఎందుకు అనంటే దేవుడు తెలుసు తనకు, దేవుడు తెలుసు తనకు. సరే, దేవుని కొరకే తను దేవుని ప్రేమించినాడు, సేవించినాడు, హత్తుకున్నాడు దేవుణ్ణి. దేవుడు మెచ్చినాడు తనను. కాబట్టి ప్రతి ఉదయం దేవుడు దర్శించడం, ప్రతి క్షణం దేవుడు పరీక్షించుకోవడం, అందుకొరకే హృదయం అంతరంగాలలో ఉందంత పరిశోధించి దేవుడు ఈ విషయమే తెలుసుకోవడానికి దేవుడు ప్రయత్నిస్తున్నాడని అర్థమవుతుంది. దేవుని కొరకే దేవుణ్ణి ప్రేమించి సేవించి హత్తుకుంటాడా మనిషి అని దేవునికి అంత ముఖ్యమది. అది అంత శ్రమలు. సరే, మన జీవితాల్లో కూడా దేవుడు సెలవిచ్చిన శ్రమలు, సరే ఆశీర్వాదాలు, వాగ్దానాలు స్వతంత్రించుకునే ముందు కావచ్చు పరీక్షించుకుంటాడు దేవుడు. ఇంకేంటి, అన్నీ ఎప్పటిలాగే నీకు అలవాటైన తీరులోనే అన్నీ ఉంటే కొత్త విషయం ఏమి నేర్చుకో నువ్వు. అది మానవ నైజం. గూడు చెదరగొడతాడు దేవుడు. అందుకే పక్షిరాజు గూడు చెదరగొట్టి పిల్లలు పడిపోతూ ఉంటే రెక్కల మీద మోసుకొని పైకి ఎగరడం నేర్పుతుంది. ఒక సమయానికి ఆ పక్షిరాజు పిల్లలు కూడా ఆకాశ వీధుల్లో ఎగురుతాయి కదా. అందుకొరకు గూడు చెదరగొడుతుంది ఆ పక్షిరాజు. అట్లాగే దేవుడు మన కొత్త విషయాలు నేర్పించడానికి, ఉన్న స్థితి నుంచి పరిపూర్ణతలోకి ఎదగ చేయడానికి గూడు చెదరగొడతాడు దేవుడు. తనను తాను పక్షిరాజుతో పోల్చుకున్నాడు కదా. ఇజ్రాయిల్తో అన్నాడు, పక్షిరాజు మోసినట్టు మిమ్మల్ని మోసి నా చెంతగా తెచ్చుకున్నా అన్నాడు కదా. సరే, గూడు చెదరగొడతాడు దేవుడు. అబ్రహాముతో చెప్పినాడు, కత్తి ఎత్తమని. నరబలి కోరడు దేవుడు, అబ్రహాముకు తెలుసు. ఇస్సాకును బలివ్వమని దేవుడు చెప్పినాడు దహన బలిగా. ఎందుకు చెప్పినాడు దేవుడు? తనకు అర్థం కాలేదు. రాత్రి దేవుడు చెబితే తెల్లారుజామున బయలుదేరిపోయినాడు.
బలిపీఠం మీద కుమారుణ్ణి పెట్టినాడు, కత్తి ఎత్తినాడు కదా. ముసలితనంలో అంత ఎదురు చూసినాక 25 సంవత్సరాలు ఎదురు చూసినాక పుట్టినాడు కాబట్టి చాలా ప్రేమించినాడేమో అబ్రాహాము. ప్రేమించడంలో హద్దులు మీరినాడేమో, దేవుని కంటే ఎక్కువ ప్రేమించినాడేమో. అందుకే నేర్పిస్తున్నాడు దేవుడు, దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ఇంకేది కూడా లోకం అందించేవి మనుషులను, సొంత ప్రాణాన్ని కూడా దేవుని కంటే ఎక్కువ ప్రేమించొద్దని చెప్పినాడు కదా. ఈ పాఠం నేర్పించినాడు దేవుడు. కత్తి ఎత్తినాడు కదా, దేవుడే ముఖ్యమని అర్థమయ్యేటట్టు చేసినాడు దేవుడు. ఇస్సాకు విషయం చూస్తే తను తిరగబడి పారిపోయినట్లేదు. 13 ఏళ్ల వయసు కదా. తన తండ్రి తన చేతులు కాళ్ళు కట్టేసి బలిపీఠం మీద పెడుతుంటే ఎంత ఒక్కసారి షాక్ అయిపోయినాడేమో కదా. నా తండ్రి నువ్వు ప్రేమిస్తున్నావు అనుకున్నా కదా, నువ్వు ఒక్కడివే అనుకున్నా కదా, నాకు నువ్వు చంపుతావా నన్ను అని పలికుండాడు. కానీ ఒక్క చూపులు అంత అర్థమై ఉంటుంది కదా తండ్రికి, అంత షాక్ అయిపోయి ఉంటాడు. చూడు, అబ్రాహాముకు అర్థమైంది దేవుడు ఒక్కడే నాకు. తర్వాత ఇస్సాకుకు అర్థమైంది దేవుడు ఒక్కడే నాకు. నువ్వు గమనించి చూడు, ఇస్సాకుకు శ్రమలు రాలేదు, ఇంకే పరీక్ష లేదు. కరువు కాలంలో విత్తనాలు వేస్తే 100 రెట్లు పంటకు వచ్చినాడట. దేవుడు అంత దీవించినాడు. యవ్వన ప్రాయంలో 145 సంవత్సరాలు అట్లా బ్రతికేవాళ్ళు కదా, 170. కాబట్టి 40 ఏళ్ళ వయసు అంటే యవ్వన ప్రాయం వారికి. ఆ వయసులో కదా తనకు పెళ్ళయింది. అప్పుడు తను కొండ మీదకి పోయి ధ్యానిస్తున్నాడట. హీ వాజ్ మెడిటేటింగ్ అపాన్ గాడ్. ఆ కాలంలో నేర్పుకున్నాడు దేవుడు ఒక పాఠం. గుండె లోతుల్లో నాటుకుంది ఆ పాఠం, మరుపు రాకుండా. ఇక ఆ మనిషికి ఇంకంత చాలనుకున్నాడేమో దేవుడు. ఎందుకు పక్వమైపోయినాడు. ఆ దెబ్బ ఈ దెబ్బ, ఆ పరీక్ష ఈ పరీక్ష తాకనిచ్చి దేవుడు పక్వం చేసుకుంటాడు, నేర్పుకుంటూ కదా. ఇస్సాకు విషయం చూడు, పక్వమైనాడు. ఏమన్నా ప్రాయంలో కొండ మీద పోయి దేవుని ధ్యానిస్తున్నాడట. కాబట్టి దేవుని ఉద్దేశం అది, తన రూపులో మార్చుకుంటాడు, పక్వం చేసుకుంటాడు, పరిపూర్ణతలోకి ఎదిగజేస్తాడు. అందుకొరకు సెలవిస్తాడు. శ్రమలు, ఎదురు దెబ్బలు, నమ్మక ద్రోహాలు. దేవుని సెలవు లేక తల వెంట్రుక రాలేదు కదా, తాకనిస్తాడు దేవుడు. శ్రమలు, మహాశ్రమలు, అగ్ని వంటి మహాశ్రమలు, పరీక్షలు. యోబు అన్నాడు, బంగారాన్ని పుటమేస్తారు కదా, దేవుడు అట్లా పుటమేస్తున్నాడు. మంచిగా అర్థం చేసుకున్నాడు. ఉంటాయి శ్రమలు, పరీక్షలు ఉంటాయి. దేవుడు సెలవిస్తాడని చెప్పుకున్న తర్వాత నీకు వచ్చిన ఆ శ్రమలు మామూలుగా అయితే ఎప్పుడైనా దేవుడు మౌనం దాలుస్తాడు. దేవునితో నడక, దేవునితో సహవాసం, స్నేహం తెలిసిన నీకు అది అన్నిటికంటే పెద్ద శ్రమ అవుతుంది. ఎందుకు? దేవుని కొరకు బ్రతుకుతున్నాం, దేవునిలో ఆనందిస్తున్నాం, దేవుని సంతోషపెడితే చాలనుకుంటున్నాం. ఇది ఎట్లా అయిపోయింది? చేప నీళ్ళలో బ్రతుకుతుంది కదా, నీళ్ళ నుంచి బయట వేస్తే అది కొట్టుకుంటుంది, తనుకులాడుతుంది. అది దాని వాతావరణం కాదు కదా. కాబట్టి దేవుని ఆత్మతో నింపబడి దేవుని ఆత్మతో నడిపించబడ్డం తెలిసినాక దేవుని మౌనం చాలా కృంగదీస్తుంది. ఆ చేప నీళ్ళ నుంచి బయటపడి తనుకులాడినట్టు ఉంటుంది. నువ్వు అరిచినా పిలిచినా అప్పుడు మౌనమే ఉంటుంది. గుండె చెంపుకో, గొంతు చెంపుకో, ఎంతన్నా ఏడుగు, పరీక్షించుకుంటున్నాడు. ఆ సమయం మౌనం తలుస్తాడు దేవుడు. ఆ తర్వాత పలుకుతాడు. మునుపు ఎప్పుడు చూడని ఆశీర్వాదాలు చూస్తాడు. ఈ రీతిగా దేవుడు ఇచ్చిన శ్రమలు, పరీక్షలు కరిగించుకుంటాడు. నీ హృదయంలో ఉన్నదంతా తెలుసుకుంటాడు. నిజం మౌనం దాలుస్తాడు చెప్పుకున్నా. ఈ శ్రమల్లో
నీ ప్రతిస్పందనను బట్టి చాలా తేడా అవుతుంది. మంచి ప్రతిస్పందన చూపితే పై మెట్టుకు ఎదుగుతావు. మనం ఎప్పుడు చూడని ఆశీర్వాదాలు చూస్తావు. నీ శ్రమల్లో నీ ప్రతిస్పందన సరిగా లేకుంటే చెడిపోతావు, కుళ్ళిపోతావు, అట్టడుగున పడిపోతావు. అటో ఇటో తేల్చేది నీ ప్రతిస్పందన. మరి ఎంత జాగ్రత్త చూసుకోవాలి కదా శ్రమల్లో మన ప్రతిస్పందన. యోబు మాటలతో కూడా దేవుని నొప్పించలేదట కదా, దేవుని తప్పు పట్టలేదట కదా. భార్య ఏమన్నది? శపించు దేవుణ్ణి, చచ్చిపో అంటే దేవుని చేతుల నుంచి ఏదైనా తీసుకుంటాను యోబు చెప్పినాడు కదా. ఎన్నో మేళ్ళు పొందినాం, ఆశీర్వాదాలు పొందినాం, దేవుని చేతుల నుంచి అందుకున్నా. నేను దేవుని చేతుల నుంచి నేను ఏదైనా తీసుకుంటానన్నాడు కదా. మంచి ప్రతిస్పందన చూపినాడు కదా. అయితే ఈ ప్రతిస్పందన సరిగా ఎప్పుడు ఉంటుంది? నీవు మొక్కే దేవుణ్ణి నువ్వు తెలుసుకున్నప్పుడు, దేవునితో పరిచయం నీకుంటే, దేవునితో పరిచయం నువ్వు పెంచుకుంటే, నువ్వు మొక్కే దేవుడు నీకు తెలిస్తే, దేవునితో నీ పరిచయం ఉంటే, అప్పుడు నీ ప్రతిస్పందన సరిగా ఉంటుంది శ్రమల్లో. ఈ రెండింటికి లింక్ ఉన్నది. దేవుణ్ణి తెలుసుకునే ప్రయత్నం నువ్వు చేసినప్పుడు ఒక అడుగు వేస్తే దేవుడు ఇంకొక 1000 అడుగులు నీకు నేర్పుతాడు, తన చెంతకు చేరదీస్తాడు దేవుడు. ఇర్మియా గ్రంథంలో చదువుతాం, నన్ను సమీపించడానికి మనసులో తీర్మానం చేసుకునేవాడు ఎవడు అని దేవుడు అడిగితే, దహించు అగ్ని అని దేవుడు అడిగితే భయం పుడుతుంది కదా. ఆ తర్వాత దేవుడు అంటాడు, నా సమీపానికి రావడానికి, నన్ను సమీపించడానికి నేను వాడిని చేరదీస్తా అన్నాడు దేవుడు. హృదయంలో తీర్మానం ఉంటేనట దేవుడు చేరదీస్తాడట సమీపానికి. కాబట్టి మనతో మొదలు, మన ఆశతో మొదలు కదా. ఇర్మియా గ్రంథంలో 32:17-27 వరకు. ఇర్మియా దాదాపు ఒక 42 సంవత్సరాలు దేవుని సేవ చేసినాడని చరిత్ర చెబుతుంది. అయితే ఆ 42 సంవత్సరాలలో ముగింపుకు వచ్చినాడు, ఇక దాసత్వం వస్తుంది. ఆ సమయంలో ఇర్మియా ప్రవక్త తన సేవా కాలంలో ముగింపుకు వస్తున్నాడు. అప్పుడు తన చెరసాలలో ఉన్నాడు. దేవుడు అన్నాడు, పొలం కొనమని చెప్పి. శత్రులు పట్టణాన్ని చుట్టుముట్టి కనబడుతున్నారు. 70 ఏళ్ళ దాసత్వం అని దేవుడు చెప్పున్నాడు కదా. అప్పుడు పొలం కొనమని దేవుడు చెప్పినాడు. పొలం కొన్నాడు ఆయన. ఆ తర్వాత అడిగినాడు దేవుని గురించి తనకు తెలిసిందంతా అప్పచెప్తున్నాడు. మా పితరులతో నువ్వు మంచిగా వివరించినావు, దాసత్వం నుంచి విడిపించి కానానికి తెచ్చినావు, నువ్వు మాట తప్పలేదు, చాలిన దేవుడవని, నమ్మదగిన వాడవని తనకు తెలిసిందంతా అప్పచెప్పి అప్పుడు అంటున్నాడు, ప్రభా ఇప్పుడు నువ్వు చెప్పిన పని నాకు అర్థం కాలేదు. దాసత్వం అంటున్నావు, మళ్ళీ పొలం కొనమంటావేంటి? అప్పుడు దేవుడు పిలిచి ఇర్మియా 32:27 ఇర్మియా అని పిలిచి, స్నేహితుని పిలిచినట్టు పిలిచి, నేను మానవాళికి దేవుడను, నాకు అసాధ్యమైనది ఉన్నదా అని అడిగినాడు దేవుడు. చూడు, ఈ వ్యక్తి దేవుణ్ణి సమీపించే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి దేవుడు ఇంకొంచెం ఆయనకు నేర్పినాడు. తనకు తెలిసిందంతా అప్పచెబితే తనకు అర్థం కాని విషయాలు దేవుడు నేర్పించినాడు. స్పెషల్ క్లాసెస్ చెప్పిన రీతిగా మన వంతు ఉన్నది. మన తీర్మానం, మన ప్రయత్నం, మన ప్రయాస లేకుండా దేవుడు తన పరిచయం పెంచడు మనకు. పూర్ణ హృదయంతో నన్ను వెతికితే నేను దొరుకుతా మీకు అన్నాడు కదా. వెతికితే దొరుకుతా అన్నాడు కదా. అంటే సగం దూరం నువ్వు రా, సగం దూరం నేను వస్తా అంటున్నాడు కదా కలుసుకోవడానికి దేవుడు. అయితే ఈ రీతి పరిచయం పెంచుకుంటే దేవునితో, అప్పుడు నీకు వచ్చిన శ్రమల్లో, పరీక్షల్లో
నీ ప్రతిస్పందన దేవుడు కోరినట్టుంటుంది. ఇర్మియా 9:23-24 వచనాలలో దేవుడు ఈ విషయంలో ఆనందిస్తాడని రాసింది. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయాలు జరిగించు దేవుడు ఆయనే అని తెలుసుకొని ఆయనను పరిశీలనగా తెలుసుకుంటే ఆనందిస్తాడట దేవుడు. దేవుడు తనను ప్రత్యక్షపరచుకోవడానికి ఇష్టపడతాడు, తనను తాను తెలుపుకోవడానికి ఇష్టపడతాడు. మరి దేవుని పరిచయం పెంచుకోవాలనే ఆశ నీకుంటే ఆలస్యం ఎక్కడ? ఆశ ఒక్కటి సరిపోదు, ఆశలో తీవ్రత కోరినాడు. విలువ తెలుసుకొని ఆత్మలో తీవ్రత పెరిగి, ఇనుమున్నది మంటల్లో వేస్తే కాలుతుంది, ముట్టుకుంటే కాసేపు ఉంచితే ఇంకా వేడవుతుంది, ఇంకెక్కువసేపు మంటలో ఉంచితే మంట ఉట్టిపడుతూ ఉంటుంది, దాంట్లో నుంచి మంట వస్తూ ఉంటుంది. కాబట్టి వేడిలో తేడా ఉంది కదా, తీవ్రతరమైంది కదా. దేవుని కొరకైనా నీ ఆశ నిన్ను వశపరుచుకుంటే తప్ప, ఈ ఆశ తీవ్రమైతే తప్ప దేవుని పొందు దొరకదు, దేవుని పరిచయం దొరకదు. మనకు హృదయ రహస్యాలు తెలుసుకునే దేవుడు కదా. అన్నిటికంటే అందరికంటే నీ ప్రాణం కంటే ఎక్కువ ఆయనను ప్రేమించకపోతే, అడిగితే ప్రేమించి నీవు ఆయనను తెలుసుకునే ప్రయత్నం చేయకపోతే బొంకినట్టు దేవుని దగ్గర ఒకటి నటన అవుతుంది కదా. శాస్త్రులు పరిచయాలు కూడా మొక్కినారు కదా దేవుని వాళ్ళని, ఎంత దూషించినాడు, సున్నం కొట్టిన సమాధులు అని చెప్పినాడు కదా. ఎందుకు? నటన ఉంది, వేషధారణ ఉంది కదా, గర్వం ఉంది. మా దేవుడు తెలుసు, దేవుని ఎడల ప్రేమ లేదు, దేవుని ఇంకా తెలుసుకోవాలని తపన లేదు, దేవుని మహిమపరిచే తీరు లేదు. వారి గొప్పతనం వెతుకుతున్నారు కదా, అందుకే వారిని అంతా అసహించుకున్నాడు. కాబట్టి ఆయనను మెప్పించాలి కదా, హృదయ రహస్యాలు తెలుసుకునే దేవుణ్ణి. ఏషియా 43:9-13 వరకు ఆ వాక్య భాగం సారాంశం చెబుతున్నాను. దేవుడు ఏమంటున్నాడు? నేను ముందు ప్రకటించినాను, జరిగించినాను, నేనే ఆయననని మీరే నాకు సాక్షులు అన్నాడు. నేనే రక్షకుడని అంటున్నాడు పాత నిబంధన కాలంలో. ఇంకేమంటున్నాడు? నేనే ఆయనను అంటే రూపు దాల్చింది ఆ నిత్యుడే అని ఒక దేవుణ్ణి మొక్కుతున్నాం కదా. ఫిలిప్ అడిగినాడు, ప్రభు మాకు తండ్రిని చూపు, మాకు అంతే చాలంటే. ఇంతకాలం మీతో ఉన్నాను, నేను తెలీదా నీకు? తండ్రి నాలో, నేను తండ్రిలో ఉన్నామని తెలీదా అన్నాడు కదా. అప్పుడు అన్నాడు ఆ వరుసలో, నా యందు విశ్వసించువాడు నేను చేసే కార్యాలు చేస్తాడు, నాకంటే గొప్పవి కూడా చేస్తాడు అని. అంటే ఈ సత్యం గ్రహించిన వాడు, దైవత్వం గురించి సరిగా అవగాహన గ్రహింపు కలిగిన వాడు, నేను చేసిన కార్యాలు చేస్తాడు, నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడని ప్రభు చెప్పినాడు కదా. అయితే ఈ చోట నేనే ఆయననని మీరే నాకు సాక్షులు అన్నాడు ప్రభు. ఇంకొక మాట మీ దృష్టికి తెస్తాను ఆ వాక్య భాగంలో. అయితే మీరు తెలుసుకొని నమ్మి గ్రహించి అని రాసి 3 మెట్లు. తెలుసుకున్నావేమో దేవుణ్ణి, సరే కార్యాలు చూసినావు, దీవించినాడేమో దేవుడు నిన్ను, నమ్మినావేమో, అయిపోయిందా? గ్రహించి అంటున్నాడు. ఇంకో భయమెట్టున్నది, ఈ ఆత్మలో ఈ తీవ్రతని పెరిగి దేవుని కొరకు ఆశపడితే తప్ప ఆ గ్రహింపులోకి నడిపించాడు దేవుడు నిన్ను, ఆ లోతుల్లోకి తీసుకెళ్ళాడు దేవుడు. తన పరిచయం అంతా పెంచాడు, తన పరిచయం అంతా ఇవ్వడు నీకు. 3 మెట్లు రాసినాడు. ఇందాక కూడా ఇర్మియా 9వ అధ్యాయంలో రాసున్న వాక్య భాగం చెప్పుకున్నాం కదా. భూమి మీద కృప చూపచ్చు, నీతి న్యాయాలు జరిగించే దేవుని నేనే అని తెలుసుకొని అన్నకి అన్నాడు. పరిశీలనగా తెలుసుకుంటే ఆనందిస్తాడట.
ఇంకో పై మెట్టుకు ఎదుగుదాం అని చెబుతున్నాను ఈరోజు. తెలుసుకొని ఊరకుండొద్దు, ఇంకా గ్రహింపు పెంచుకుందాం. హృదయం తెరుస్తాడు ఆయన, తన పరిచయం పెంచుతాడు, ఇంకా చేరదీస్తాడు తన సమీపానికి. దానియేలు గ్రంథంలో 11:32 తమ దేవుని ఎరుగువారు బలము కలిగి శూరకార్యాలు జరిగిస్తారని రాసింది కదా. ఈ వాక్యం, ఈ వాగ్దానం నాకు అనుగ్రహించు ప్రభు అని అడగవచ్చు కదా. స్వతంత్రించుకో. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి శూరకార్యాలు జరిగిస్తారు. యోబు చూపిన ప్రతిస్పందన శూరకార్యాలే కదా. చెక్కు చెదరలేదు. బుల్లెట్ ప్రూఫ్ అయితే బుల్లెట్ కొట్టి చూసినట్టు దేవుని కొరకే ప్రేమిస్తున్నాడా లేదా అని దేవుడు ఇచ్చినవన్నీ తీసి చూసినాడు కదా. మౌనం దాల్చినాడు, విడిచిపెట్టినట్టు చేసినాడు. నిలిచింది యోబు ప్రేమ కదా. శౌర్యం కాదా ఇది? ఎక్కడో కత్తి బట్టి యుద్ధం చేస్తున్న శౌర్యమా? ఏ హై బహదూరి కదా. ఏమంటారు, హైదరాబాద్లో దమ్ముంది కదా. చూడు, దేవుని తెలుసుకున్నాడు కాబట్టి గెలవడానికి వీలైంది. తమ దేవుని ఎరుగువారు బలము కలిగే శూర కార్యాలు జరిగిస్తారు. యోబు గ్రంథంలో 29:4-5 యోబు అంటున్నాడు, దేవుడు నాతో సన్నిహితంగా ఉన్న ఆ కాలం ఎంత బాగుండింది అని అన్నాడు. అంటే ఒక సమయం, శ్రమకు ముందు, పరీక్షకు ముందు యోబు దేవునితో స్నేహం చేసినాడు. సన్నిహిత సహవాసం అంటున్నాడు, స్నేహం కాదా అది? దేవుడు అంత తెలుసు తనకు కాబట్టి ఇంత పరీక్షలో మంచి ప్రతిస్పందన చూపినాడు. యుగాలలో, తరాలలో మాదిరిగా మిగిలినాడు. యోబు సాక్ష్యం నన్ను కూడా దీవించింది. నా శ్రమలో ఎక్కువ యోబు గ్రంథం చదువుకునేవాడిని. ఆ మనిషి ఎట్లా గెలిచినాడు నేర్చుకుంటా అని. దేవునితో సన్నిహిత స్నేహం నాకున్నప్పుడు అంటున్నాడు. ఇక్కడ మనకు అర్థమవుతుంది, తన మొక్కే దేవుడు తెలుసు, శౌర్యం చూపినాడు. ఇంకేంటి, దేవునితో స్నేహం ఉంది, అందుకే మంచి ప్రతిస్పందన చూపగలిగినాడు. మొదటి పేతురు 4:19 దేవుని చిత్తానుసారంగా శ్రమ పడేవారు నమ్మకమైన సృష్టికర్తకు ఆత్మను అప్పగించుకుని, అంటే దేవుడు సెలవిస్తాడని చెప్పి చెప్పుకున్నాం. దేవుని చిత్తానుసారంగా శ్రమ పడేవారు నమ్మకమైన సృష్టికర్తకు ఆత్మను అప్పగించుకుని మేలు చేయట మానకుండా సాగాలని. యోబు చూపిన ప్రతిస్పందన గురించి మంచి ధ్యానించినాక ఇంకా టైం ఉంటే సాగుదాం, లేదా ముగించుకుందాం. యోబు గ్రంథంలో 1వ అధ్యాయం 20-21 10 మంది పిల్లలు ఒక్కసారి చచ్చిపోయినారు. ఆస్తి మొత్తం ఒక్కసారి పోయింది. అప్పుడు ఏం చేసినాడు యోబు? ఎటువంటి ప్రతిస్పందన చూపినాడు? మట్టిలో ముఖం పెట్టి దేవుణ్ణి మొక్కినాడట. ఇక్కడ అర్థమవుతుంది, దేవుడు ఒక్కడే దిక్కు అనుకొని బ్రతుకుతున్నాడు. దేవుడు ఒక్కడే నాకు దేవుడు ఉంటే చాలు అని బ్రతుకుతున్నాడు. ఏది ఏమైనా దేవుణ్ణి మొక్కుతున్నాడు కదా. పిల్లలకు దెబ్బ తాకితే అమ్మ దగ్గర పరిగెడతారు కదా. చూడు, సెలవిచ్చింది దేవుడే అయితే యోబు దేవుని దగ్గరికి పోయినాడు కదా. దెబ్బ తాకితే పిల్లలు అమ్మ దగ్గర పరిగెత్తినట్టు. వేరే ఆధారం లేదా మనిషికి? ఇంకెక్కడ ఆదరణ లేదు. ముఖం నేల మీద పెట్టి దేవుణ్ణి మొక్కినాడట. దేవుడు ఇచ్చినాడు, దేవుడు తీసుకున్నాడు అని అన్నాడట. యోబు గ్రంథంలో 2వ అధ్యాయం 10వ శపించు దేవుణ్ణి చచ్చిపో అని భార్య చెబుతుంటే దేవుని చేతిలో నుంచి
ఏదైనా తీసుకుంటా అన్నాడు కదా. నమ్మకం చూడు దేవుని పైన, అంతా దేవుని ఆధిపత్యం ఒప్పుకున్నాడు కదా జీవితంలో. నెబుకద్నెజర్ దేవుడు గడ్డి ఎందుకు మేపినాడంటే దేవుని ఆధిపత్యం, దేవుని అధికారం తన జీవితంలో, తన పైన దేవుని అధికారం ఒప్పుకోనందుకు గడ్డి మేపినాడు దేవుడు 7 సంవత్సరాలు. ఇక్కడ యోబు తన జీవితంలో దేవుని అధికారం ఒప్పుకుంటున్నాడు, మనసారా ఒప్పుకుంటున్నాడు. ఇవన్నీ పరీక్షించుకున్నాడేమో కదా దేవుడు. యోబు అంటున్నాడు, యోబు గ్రంథంలో 23:12, దేవుని మాటలు నా భోజన పానాల కంటే నేను ఇంకా ముఖ్యమనుకున్న, ప్రియముగా ఎంచిన. ధర్మశాస్త్రం లేదు కదా అప్పుడు. అయితే దేవునితో స్నేహం ఉంది ఈ మనిషికి. మరి ఏం కొంచెం నేర్పినాడేమో దేవుడు. దేవుని మాటలు నేను జరిగిస్తున్నా, ఇంత నా శ్రమలో ఇదే నా తృప్తి అన్నాడు కదా. దేవుని మాటలు నేను మర్చిపోలేదు. ఈ నా శ్రమల్లో కుడికి ఎడమకు నేను తిరగలేదు, ఇది నా తృప్తి అన్నాడు కదా. నేర్చుకునే విషయాలు కదా. ఈ ప్రతిస్పందన చూపినాడు. దేవుని మాటలకు దూరం పోలేదు, దేవుని మాటలు జరిగించకుండా మిగలలేదు. అంత బైబిల్ ఇచ్చినాడు దేవుడు, చదివి జరిగించాలి కదా మనం. యోబు గ్రంథంలో 27:6, స్నేహితులు అన్నారు పాపం చేసి ఉంటావు అందుకే శిక్ష పడ్డది అంటుంటే, వాళ్ళకేం చెప్పినాడు, నేనున్నంతకాలం నా నీతి నేను విడిచిపెట్టినన్నాడు. ఏమంటున్నాడు, మీ కొరకు బ్రతికేది కాదు నేను, మీ కొరకు బ్రతకడం లేదు, మిమ్మల్ని మెప్పించే ప్రయత్నం చేయను అంటున్నాడు. మరేంటి దేవుని మెప్పించే ప్రయత్నం? ఇది నా జీవితం, ఇది నా ఆశ, ఇది మారదని చెబుతున్నాడు. బ్రతికున్నంత కాలం నా నీతి విడిచిపెట్టాను. ఎంత మంచి ప్రతిస్పందన. ఎవరెటు పోయినా నేనైతే నా నీతి విడిచిపెట్టాను. అదే వరుసలో అంటాడు యోబు 27:6, నా మనస్సాక్షి నా పైన నింద మోపకుండా బ్రతుకుతా నేను. దేవుని మాటలు జరిగిస్తున్నాడు, మనసాక్షి నింద మోపకుండా బ్రతుకుతున్నాడు కదా. ఈ కాలంలో చూపే నీతి అప్పుడు చూపినాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన రక్తంతో మన మనసాక్షిని ప్రోక్షించినాడు అని రాసింది. అవును, మన నుంచి కోరుతాడు తోడు మంచి మనసాక్షి. మంచి మనసాక్షి ఉంటేనే విశ్వాసం నిలుపుకోగలుగుతావు. ఇక ఆ వివరాలు పంచుకుంటే ఆలస్యం అవుతుంది. మంచి మనసాక్షి కోరుతాడు మన నుంచి దేవుడు. అయితే రోజు నువ్వు వాక్యం చదువుతూ పరిశుద్ధాత్మ చేత నడిపించబడితే అప్పుడు నీ మనసాక్షి దేవుని చిత్తాన్ని తెలుపుతుంది, రిఫ్లెక్ట్ చేస్తుంది. ప్రతిబింబం అంటారు కదా, దేవుని చిత్తమే నువ్వు జరిగించాలని నీ మనసాక్షి చెబుతుంది. అయితే యోబుకు ధర్మశాస్త్ర గ్రంథం లేదు, పరిశుద్ధాత్మతో నింపబడలేదు. అప్పుడు ఇంత కోరలేదు దేవుడు, అప్పుడు చూపినాడు ఇంత నీతి. మనసాక్షి కూడా నింద పంపకుండా బ్రతికితే మన నుంచి దేవుడు ఇంకెక్కువ కోరుతాడు కదా. సిలువలో చూసినాం దేవుడు అంటే, దేవుని ప్రేమ అంటే రుజువు దొరికింది. వాక్యం ఉంది మనకు, పరిశుద్ధాత్మతో నింపినాడు దేవుడు. కడవరి వర్షకాలంలో ఉన్నాం, దేవుని ఆత్మ కుమ్మరింపు దేవుడు ఇచ్చే కాలంలో. మరి తప్పకుండా కోరుతాడు మన నుంచి మంచి మనస్సాక్షి. మరి దేవునికి విరోధంగా పాపం చేసే వాళ్ళ విషయం చూడు, దేవుని భయం విడిచినారు, దేవుని ఆజ్ఞలు మరిచినారు. ఇంకేంటి, మనసాక్షి చంపేసుకున్నారు. ఇక మనసాక్షి వాళ్ళకి చెప్పదు ఇది తప్పు, మేలు పొందినావు కీడు చేయకు అని మనసాక్షి చెప్పదు. నీకు ఏది తోస్తే అది చెయ్యి అని చెప్తుంది. రైట్ రైట్ అంటుంది అన్నమాట. మొద్దుబారిపోవడం కాదు, మనసాక్షి చచ్చిపోయింది. పోయిన వారంలో జరిగింది మీతో పంచుకున్నా కదా. అన్ని మంత్రక్రియలు అన్నీ పట్టుంటే సమూహాలు ప్రార్థిస్తుంటే ఆమెలో నుంచి పెద్ద మాంత్రికుడు పలికేవాడి పేరు చెప్పి నా జోలికి రాకు అని చెప్పి ఈమె కొరకు ప్రార్థించకని బెదిరించేవాడు. చంపినా చాలామందిని అని చెప్పేవాడు. తర్వాత తెలిసింది కొంతమంది దేవుని సేవకులు చచ్చిపోయినారు. ఆయన ఎవరి కొరకైతే మంత్రక్రియలు చేసినాడు ఈ మనిషి,
దేవుని సేవకులు ప్రార్థించడానికి వస్తుంటే దారిలో చచ్చిపోయినారు. ఒక ఆయన వాళ్ళ కొరకు ప్రార్థిస్తే తన పిల్లోడు చచ్చిపోయినాడు. కానీ ఆ మంత్రి కూడా అట్లా చెప్తే కూడా విడిచిపెట్టలేదు. 2-3 రోజులు స్పృహ లేకుండా అట్లా కొనుపిరితో ఉన్నట్టు ఆమె పడి ఉండి మెలకు వచ్చినప్పుడు అన్న తారీఖు ఏంటి, డేట్ ఏంటి అడిగితే చెబితే, ఒక్కదాని కొరకు ఎందుకన్నా కష్టపడతావు, వదిలిపెట్టరా అలా చచ్చిపోతా అని అనేది. నా ప్రాణం అడ్డు పెట్టిన ఆ మంత్రికుడు తన చేతనైనవన్నీ నా పైన చేసి అవన్నీ తిరగబడి తన మీద పడితే ఎక్కడెక్కడో పోయినాడు, మంచిగా కాలేదు. నేను రావచ్చునా అని చెప్పి పంపినాడు. రమ్మని చెప్పిన, నేను ఎదురు చూస్తున్నాను చెప్పి తడకలునే అక్కడ రోడ్డు వైపు గేట్ ఉంటే ఆడో చేయి నిల్చున్నాడు. పరిగెత్తిపోయి కౌగలించుకున్నాను. కాబట్టి తెచ్చి దేవుని మార్గాలను నేర్పి బాప్తిస్మం ఇచ్చినాను. అప్పుడు ఒక 200 కాకులు ఒక దగ్గర నిల్చుంటే ఒక రాయిస్తే అన్నీ లేస్తాయి కదా, అట్లాగా చిన్నప్పటి నుంచి ఈ మంత్రక్రియలు నేర్చుకున్న వాడిని అవన్నీ వదిలిపెడితే సమూహాలే ఎట్లా ఉంటుంది, ఎంత దేవుని ఆత్మ కుమ్మరింపు. బాప్తిజం తోటలో నీళ్లు వేడి అయిపోయినాయి మధ్యరాత్రి చలికాలం. నేను చివర్లలో చేయబడి చూసిన ఏమైంది, ఒక 6 నెలలు ఇంకెప్పటికంటే ఎక్కువ శ్రమలు తాకడం గమనించిన ఈ మనిషిని దేవుని కొరకు గెలవాలని నా ఆత్రంలో అంత యుద్ధం జరిగింది. సరే, ఇంకో విషయం, ఆ వ్యక్తి జీవితం ఇదివరకు బాగులేదు. దేవుణ్ణి నమ్ముకుంది, పాపం వదిలిపెట్టింది. ఎవరితో అయితే కలిసి ఉందో ఇదివరకు, ఒకసారి ఆయన ఇంకొక వ్యక్తికి తాగిపిచ్చి తెచ్చినాడు నన్ను చంపడానికి. ఉపవాసాల కొరకు వచ్చి తను ఉంటే ఇంకా చాలామంది ఉన్నారు. ఆమెను తీసుకొని పోతా అంటే చెప్పినా నన్ను దాటిపోవాలి. తను తెచ్చుకుని వాడు భయపడ్డాడు, ఎంతమంది ఉన్నారు అని అడుగుతున్నాడు. ఆ దేవుడే నాకు కదా అడ్డు పెట్టినా కదా ప్రాణం. ఇంకోసారి మంగళవారం రోజు ప్రార్థన 150 మంది ఉన్నారు. నేర్పుకున్న అంశాలు చెప్పిన, ఇంకా ప్రార్థన చేయబోతుంటే చూసిన దూరాన 4-5 వచ్చినారు స్కూటర్స్ పైన. గుర్తుపడతా కదా ఆయననే. నన్ను చంపడానికి వచ్చినాడు. కళ్ళు మూసుకొని ప్రభుని చిత్తం జరిగించుకో అని చెప్పి ప్రార్థన నడిపిన. నేను ఒక 30 నిమిషాలు దాటి వచ్చి జల్లెడ తుట్లు పొడవచ్చు నన్ను. వాళ్ళు వచ్చింది చంపడానికి. వింత